జోగి రమేష్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను సిట్ ఎక్సైజ్ అధికారులు ప్రస్తావించారు. జోగి రమేష్, జోగి రాముకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని 2025 సెప్టెంబర్ 23న జనార్దన్ రావు జోగి రమేష్ ఇంటికి వెళ్లారని తెలిపింది. సౌత్ ఆఫ్రికా వెళ్లి కల్తీ మధ్య తయారు చేయడానికి వెళ్లే ముందు జోగి రమేష్తో భేటీ అయినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించింది. ఆఫ్రికాలో ఉన్న జయచంద్రారెడ్డిని వెళ్లి కలవాలని జనార్దన్ రావును జోగి రమేష్ ఆదేశించారని, జోగి రమేష్ పెడన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి జనార్దన్ రావు జగన్మోహన్ రావుతో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు రిమాండ్ రిపోర్ట్ తెలిపింది. ఇబ్రహీంపట్నంలో 2006 నుంచి 2019 వరకు జనార్దన్ రావు నడిపిన బార్లో జోగి సోదరులు బిజినెస్ కొనసాగించారని, జనార్దన్ రావు ఏఎన్ఆర్ బార్కు సహాయ సహకారాలు అందించారని వెల్లడించింది. జనార్దన్ రావు నడిపిన కల్తీ మద్యం సిండికేట్లో జోగి రమేష్, జోగి రామ్కు సంబంధాలున్నాయంతే. ఇక అదేవిధంగా వైసీపీ 2019లో తెచ్చిన లిక్కర్ పాలసీ జోగి రమేష్, జోగి రాముతో జనార్దన్ రావు సత్సంబంధాలు ఉన్నట్టు తెలిపింది. ఏఎన్డీపీఎల్ లిక్కర్ కోవిడ్ తర్వాత తెలంగాణ నుంచి తెచ్చి ఇబ్రహీంపట్నంలో జనార్దన్ ఏఎన్ఆర్ బార్లో అమ్మకాలు కొనసాగించారంతే. ఇక జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ప్రతి 3-4 నెలలకు ఒకసారి జోగి రమేష్, జోగి రాములు 3 లక్షలు ఒకసారి 5 లక్షలు అందజేసినట్టుగా తెలిపింది. కొత్త లిక్కర్ పాలసీని అమలు చేసిన తర్వాత కల్తీ లిక్కర్ బిజినెస్ నుంచి జోగి సోదరులు తప్పుకున్నారని, 2022 జూన్లో 8 లక్షలు, 4 లక్షలు, 9 లక్షలు, 5 లక్షలు ఇలా వివిధ బ్యాంకుల నుంచి డ్రా చేసి జోగి రమేష్కు అందజేసినట్లుగా తెలిపింది. ప్రభుత్వం మారిన తర్వాత జనార్దన్ రావు, జగన్మోహన్ రావు జోగి రమేష్, జోగి రాముతో సంబంధాలు కొనసాగించారని రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు తెలిపారు.